హాయ్ అండి. ఇవాళైతే మనము ఆలూ ఫ్రై అయితే తయారు చేసుకుందాము. నేను ఒక హాఫ్ కేజీ వరకైతే ఆలు తీసుకున్నానండి. అలా చెక్కంతా తీసేసి వాటిని బాగా వాష్ చేసి అలా చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనం చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆలు వేసుకుందామండి. ఆలు బాగా వేసుకొని ఆలు అడుగంటకుండా ఉండడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలయబెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోండి. స్లోగా కుక్ అవుతుంది. ఇప్పుడు మొత్తం కుక్ అయింది కదా. ఇప్పుడు వరకు నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. ఆలు కొంచెం తీయగా ఉంటుంది కదా, అందుకని నేను కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. అలాగే జీరా మెంతి పౌడర్ కూడా టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు మనం మూత పెట్టేస్తే ఆ మసాలా అంతా ఆలుకు పట్టేస్తుంది. ఇప్పుడు మూత దిద్దామండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఆలు ఫ్రై తయారైపోతుంది. అంతేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.